నమస్కారం. ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవితకాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు. 150 నుంచి 300 గజాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిపురంలో 30-40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వాలు ఎవరూ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారులు హక్కులు పొందుతున్నారని చెప్పారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన దానికి ఇవాళ మనకి మేలు జరిగిందని తెలిపారు. ఒక పని చేస్తే శాసనసభ్యుల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందనేది తెలియపరచడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు, నవనీతం సాంబశివరావు, గార్లపాటి విజయ్ కుమార్ పాల్గొన్నారు. 2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీగా ప్రజలకి వాగ్దానం చేశాం. ప్రభుత్వం రాగానే భూ సమస్యలన్నింటిని కూడా, ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా జీవితకాల హక్కులు, అంటే ఇంకా తరతరాలకి ఇంక రాబోయే రోజుల్లో కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా జీవితకాల హక్కులు, శాశ్వత హక్కులు కల్పించే విధంగా ఇచ్చిన మాట. అధికారంలో రాగానే చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్న అట్లని రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది, 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తామనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 30లో చాలా డీటెయిల్డ్గా జీవో సారాంశం అన్నీ కూడా వివరించారు. దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 296, అలాగే 2017లో ఇచ్చినటువంటి 388 జీవో నెంబరు, అలాగే 2023లో గత ప్రభుత్వం ఇచ్చినట్టు 60 జీవో నెంబరు, ఈ మూడింటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ, అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ 30 విడుదల చేయటం అయింది. ఈ జీవో నెంబర్ విడుదలలో 150 గజాల వరకు అయితే ఉచితంగానే రిజిస్ట్రేషను, 150 నుంచి 300 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డి పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద నార్మల్ రేట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. 150 నుంచి 300 గజాలు అంటే ఈ పెద్ద స్థలాలు ఉన్న వాళ్ళకి 15% కన్సెషన్తో నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. 300 నుంచి 450 గజాల వరకు 50% కన్సెషన్ రేట్ మీద, 50% మార్కెట్ వాల్యూ మీద వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుద్ది. పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా ఆలయ ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు ఆలయ అర్చక స్వామి రాచకొండ నాగరాజ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రథసప్తమి సందర్భంగా విచ్చేసిన భక్తుల చేత సూర్య నమస్కారాలు, ప్రత్యేక పూజలను చేయించారు.
పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో రథసప్తమి సందర్భంగా ఆలయ ఈవో నటరాజ షణ్ముఖం ఆదేశాల మేరకు అర్చక స్వాములు సూర్య భగవానుడికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చక స్వామి రాచకొండ నాగరాజు శర్మ రథసప్తమి సందర్భంగా విచ్చేసిన భక్తుల చేత అత్యంత నియమనిష్టలతో సూర్య నమస్కారాలు, సూర్య ఉపాసన కార్యక్రమాలు చేయించారు. ఈ సందర్భంగా అర్చక స్వామి నాగరాజ్ శర్మ మాట్లాడుతూ, ప్రతి ఆదివారం రోజున ఆలయంలో సూర్య నమస్కారాలు, ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు ప్రత్యేక కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారు, అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన పరమాన్నం భక్తులకు పంపిణీ చేశారు. శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర దేవస్థానం పాత శివాలయం నందు ఈరోజు అనగా మాఘశుద్ధ సప్తమి అంటే మాఘమాసాన్ని పురస్కరించుకొని ఈ యొక్క సూర్య భగవానుడి యొక్క జయంతి సందర్భంగా రథసప్తమి సందర్భంగా ఈ యొక్క సూర్య నమస్కారాలు కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే మాఘమాసం అంతా కూడా 4 ఆదివారాలు రథసప్తమి మాఘ పౌర్ణమి రోజున ఈ యొక్క సూర్య నమస్కారాలు, మహాసౌరం, అరుణం, త్రిచ విధానంగా స్వామివారి అర్చన కార్యక్రమాలు దేవస్థానం యొక్క కార్యనిర్వహణాధికారి వారి యొక్క సూచనల మేరకు యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కావున భక్త మహాశయులు అందరూ కూడా విచ్చేసి సూర్య భగవాన్ దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందగట్టడం కోరుతున్నాం. అలాగే భక్తులకు కావాల్సినట్టు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి వారు కానీ కార్యనిర్వహణాధికారి వారు కానీ తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. కావున అందరూ కూడా మిగిలినటువంటి యొక్క ఆదివారాలు మాఘ పౌర్ణమి రోజు కూడా చక్కగా దేవాలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించి యొక్క సూర్య భగవాన్ అనుగ్రహం పొందవలసిన కోరుతున్నాం. అమరావతి నూతన రైల్వే లైన్ కు ముందడుగు పడింది. గత వైకాపా ప్రభుత్వంలో పూర్తిగా పక్కన పెట్టేసిన ప్రాజెక్ట్ ఇక పరుగులు పెట్టబోతుంది. ఇందుకోసం ఇప్పటికే రూపాల్యం నంబూరు మధ్య ట్రాఫిక్ పనులకు అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్ కూడా 2 నెలల కిందట జారీ అయింది. 4 ఏళ్లలో ఈ కొత్త ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ స్పష్టం చేశారు. నగరంలోని డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ మాట్లాడుతూ, తాజాగా కేంద్ర రైల్వే బడ్జెట్లో విజయవాడ డివిజన్కు కేటాయింపులు ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాలను వెల్లడించారు. ఈసారి విజయవాడ డివిజన్కు అధిక ప్రాధాన్యం లభించింది. అమరావతి లైన్కు బడ్జెట్లో నిధుల కేటాయింపు ఆశాజనకంగా ఉండబోతుంది. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు 271 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి నాటికే 4,865 కోట్ల ఆదాయం లభించింది. రవాణా ద్వారా 3,545 కోట్లు వచ్చింది. ఆర్థిక ఏడాది ముగిసేసరికి 5,000 కోట్ల మార్కు దాటబోతున్నాం. మొత్తం 55.35 మినీ అల్లా ప్రయాణికుల రవాణా ద్వారా 1,149.12 కోట్లు వచ్చింది. రైల్వే అధికారులు, సిబ్బంది కృషితో 11 విభాగాలకు జీఎం ఎఫిషియన్సీ పథకాలు వచ్చాయి. 500 కోట్ల రూపాయల ఆదాయంతో విజయవాడ రైల్వే స్టేషన్ రికార్డు నెలకొల్పిందని డిఆర్ఎం తెలిపారు. సమావేశంలో ఏడీఆర్ఎం కొండా శ్రీనివాసరావు, సీనియర్ డీసీఎం బి రాంబాబు, సీనియర్ డిఈఈ టి సురేష్ బాబు పాల్గొన్నారు. Details given by our Honorable Railway Minister. So for the state of Andhra Pradesh, the total investment will be 9,417 crores of rupees. 9,417 crores have been allocated for current year. As we can compare with the erstwhile period during the previous UPA government, when it was a combined Andhra Pradesh, it was 886 crores. So it is more than 11 times of the UPA era. So it's a massive budgetary allocation for the state of Andhra Pradesh. The total investments which are envisaged is around 84,559 crores, almost 85,000 crores we can say. These are the total investments of the total projects for which there will be budgetary allocation each year as the project proceeds. So it is a massive investment in infra projects related to railways for the state of Andhra Pradesh. So it is a very good news for the state of Andhra Pradesh. As we all know, 73 different stations are being redeveloped and they are at various stages of completion. Another good news is that 100% electrification has been completed over the entire state of Andhra Pradesh. రాష్ట్రం మొత్తంలో 73 స్టేషన్లు రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పూర్తి రూపురేఖలు మార్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రైల్వే 100 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ ఉత్సవం జరుపుకోవడం జరుగుతోంది. అండ్ ఈరోజు మన ఎంటైర్ తెలుగు రాష్ట్రం 100% రైల్వే లైన్లు విద్యుదీకరించబడి చెప్పడానికి చాలా గర్వంగా ఉంది.
1560 కిలోమీటర్ల న్యూ ట్రాక్స్ గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేయడం జరిగింది. ఇది మొత్తం శ్రీలంక రైల్వే నెట్వర్క్ కంటే కూడా ఎక్కువ. గత యూపీఏ కాలంలో 37 కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్లు వేయడం జరిగితే ఆ ప్రగతి 177 కిలోమీటర్లుగా ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది. మన గౌరవ మంత్రి గారు కొత్త ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసే దాని గురించి కూడా వివరించడం జరిగింది. 50 నమో భారత్ ట్రైన్స్, అదేవిధంగా 100 అమృత్ భారత్ ట్రైన్స్, 200 వందే భారత్ ట్రైన్స్ ఈ సంవత్సరం కొత్తగా కేటాయించడం జరుగుతుంది. అమృత్ భారత్ స్టేషన్స్ మరి ముఖ్యంగా దిగువ మధ్య తరగతి పేద ప్రజల ఉద్దేశించి వేయడం జరిగింది. 1000 కిలోమీటర్ల ప్రయాణానికి కేవలం 450 రూపాయల ఛార్జీతోనే ప్రయాణం చేయడానికి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో వందే భారత్కి సరిసమానంగా ఫెసిలిటీస్తో ఈ అమృత్ భారత్ స్టేషన్స్ని నడపడం జరుగుతుంది. మన రాష్ట్రంలో అమృత్ భారత్ ట్రైన్ మాల్దా నుంచి బెంగళూరుకి వెళ్ళే ట్రైన్ మన దగ్గర ఆల్రెడీ మన రాష్ట్రం మీదుగా వెళ్ళడం జరుగుతూ ఉంది. డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదల్ సంయుక్త ఆధ్వర్యంలో కేవీ జనార్దన్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. స్టడీ మెటీరియల్స్ ద్వారా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించవచ్చునని విద్యార్థులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం డెమోక్రటిక్ పిఆర్టీయూ అధ్యక్షులు డి శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలన్న నినాదంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులు సైతం మంచి ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో స్టడీ మెటీరియల్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత పెంచే విధంగా కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు. చక్కటి కార్యక్రమాన్ని సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. డెమోక్రటిక్ పిఆర్టీయూ సేవాదల్ వారి అధ్యక్షులు మనకు డి సీను గారు, అలాగే మనకు కేవీఆర్ ట్రస్ట్ తరపు నుంచి కిషోర్ గారు, వారు ఈ పేద విద్యార్థులకు అందరికీ కూడా స్టడీ మెటీరియల్ ఇప్పుడు రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్న విద్యార్థులకు ఈ మంచి ఒక టీంతో ఎస్సీఆర్టీ వారి సౌజన్యంతో మంచి టెస్ట్ పేపర్స్ అన్ని క్వశ్చన్ పేపర్స్ తయారు చేసి మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఆ స్టడీ మెటీరియల్ని పేద విద్యార్థులకు పంచడం అనే ఒక కార్యక్రమం చేస్తున్నారు. గొప్ప కార్యక్రమం అది ఈరోజు సివిఆర్ మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో మరి ఇక్కడందరికీ పేద విద్యార్థులకు అందించడము, ఈ కార్యక్రమంలో నన్ను అటెండ్ అవ్వడము, నేను దీంట్లో పాల్గొనడము నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి వీరు చేస్తున్న డెమోక్రటిక్ పిఆర్టీయూ అలాగే కేవీఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో సహకారంతో చేస్తున్న ఈ కార్యక్రమాలు మరి రాష్ట్రమంతటా అన్ని మరి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు వారు అందజేస్తారని, వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం అనే ఒక సంకల్పంతో ఒక నినాదంతో మరి చేస్తున్న కార్యక్రమాలకు వారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. డెమోక్రటిక్ పిఆర్టీయూ ఉపాధ్యాయ సేవాదళ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేద్దామనే ఒక నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలి, వెనుకబడిన విద్యార్థులను కూడా ఉత్తీర్ణత సాధింపజేసి ప్రభుత్వ పాఠశాలల యొక్క గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ ఎండిఏ ఇంతియాజ్ రిటైర్డ్ ఐఏఎస్ వారికి హృదయపూర్వకంగా మేము అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం యొక్క సహకరణకి ముద్రణ సహకారం అందజేసి సేవాదళ తరపున ఇంత మంచి కార్యక్రమానికి ఆర్థికంగా చేయూతనిచ్చినటువంటి కేవీఆర్ కిషోర్ గారు, కేవీ జనార్దన్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నెల 5, 6, 7 తేదీలలో ఢిల్లీ ఏపీ భవన్లో 26 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ యాదవ్ తెలిపారు. బీసీలకు 50% రిజర్వేషన్లతో పాటు ప్రధాన సమస్యలపై ఈ సమావేశంలో తీర్మానం చేసి ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ యాదవ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిసారి ఎంపీల మద్దతుతో బీసీల సమస్య పరిష్కారానికై ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. 6 రాష్ట్రాలకు చెందిన బీసీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. 5,000 మంది బీసీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాలు లక్ష్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు రంగు విక్రమ్, మొండెం జ్యోతి, పోతిన వరప్రసాద్, జవ్వాది సుధీర్, హేమ, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రేపు 5, 6, 7 తారీఖున ఢిల్లీలో ఏపీ భవన్లో 26 రాష్ట్రాల ఓబీసీ ఎంపీలందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఏపీ భవన్లో బీసీలకు సంబంధించి 3 బలమైన డిమాండ్లు, ఒకటి ఓబీసీ రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలు జనాల కొనగణన గురించి, అలాగే 50% రిజర్వేషన్ గురించి, అలాగే బీసీలకు కేంద్రంలో ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ఈ డిమాండ్స్ మీద దాదాపు ఢిల్లీలో 2,000 పైగా ధర్నాలు చేయగా ఈ రోజున ప్రధానమంత్రి గారు మీకు ఎంతమంది ఎంపీల మద్దతు ఉందో వాళ్ళందరితో కూడా మాట్లాడి ఒక రికమెండేషన్ తీసుకోండి, దాన్ని బట్టి నేను మీకు ఏ రకంగా న్యాయం చేయగలను అనేది నేను రేపు పార్లమెంట్లో దాని మీద చర్చిస్తానని చెప్పి మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మాట్లాడడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కృష్ణయ్య గారు దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బాధ్యత నాకు అప్పచెప్పడం, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి 26 జిల్లాల నుంచి కూడా దాదాపు 300 నుంచి 400 మంది బీసీ నాయకులు కూడా ఆల్రెడీ ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ కూడా ట్రైన్లో దాదాపు ఒక 100 మంది బయలుదేరడం జరిగింది. చలో ఢిల్లీ అనే 5, 6, 7 తారీఖులలో జరిగే కార్యక్రమాల్లో మన బీసీ కులం అని కాకుండా బీసీ కుటుంబం మొత్తం మద్దతు తెలిపి మన హక్కుల పోరాటానికై జరిగే సభ ఇది కేవలం ఏ సినిమా యాక్టర్లు చేసే రోడ్ షోనో, పదవుల కోసం చేసే రాజకీయ నాయకులతో ఎలక్షనో స్టంటో కాదు, మన హక్కుల కోసం మనం సాధించేది. దీన్ని ఎవరినో ఉద్ధరిస్తామన్న భావంతో కాకుండా మనకు మనం ఉద్ధరించుకునేటట్టు మొత్తం అందరూ బీసీ కుటుంబం మొత్తం ఢిల్లీలో సమావేశమై మన హక్కుల గళం విప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్న ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను మరుగున పడేసిందని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎస్సీలకు చెందిన 27 పథకాలను రద్దు చేసిందని, వాటిని అమలు పరచవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కార్పొరేషన్లకు నిధులు కేటాయించలేదని ఆయన వాపోయారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అయితే కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని తెలిపారు. దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పట్ల కూటమి ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తుందని విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలన్నీ కూడా ఇంతవరకు అమలు జరగలేదనేది మా అభిప్రాయం. మా వాళ్ళు చెబుతున్న సమాచారం ప్రకారం పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. అట్లాగే ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్కి జియో నెంబర్ 3 ప్రకారంగా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఎక్కడ కలగజేసుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల్ని చర్చిస్తున్నారు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. దళితులకి జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రభుత్వం ఇంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి ఎస్సీ, ఎస్టీలు జరిగిన అన్యాయాల మీద సమీక్ష జరిపి ప్రత్యేకంగా
వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు, పథకాల పునరుద్ధరణ, అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ నిధులు కేటాయించడం, వాటికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ప్రభుత్వం ఇప్పుడే అనేక నామినేట్ పోస్టులు ఇస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో పంపిణీ జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం ఓడిపోవడానికి సామాజిక సంస్థలు, కుల సంఘాలు, పౌర సంస్థలు అనేకం పనిచేసి ఉన్నాయి. వాళ్ళ భాగస్వామ్యంతో కూడా నామినేట్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ రామకృష్ణపురం అసోసియేషన్ హాల్ నుండి ప్రారంభమై సింగ్ నగర్ వరకు నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పలువురు గ్రామీణ వైద్యులు పాల్గొని ప్రాంతాల్లో ప్రజలకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ది గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఎంఎన్ రాజు మాట్లాడుతూ, క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన లేక చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని, వ్యాధిని నివారించేందుకై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అసోసియేషన్ ఉందని, అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాంతాల్లో క్యాన్సర్ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మద్యపానం, ధూమపానం, ప్లాస్టిక్ వినియోగం తదితరుల వల్ల చాలా మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నట్లు తెలిపారు. సంఘం నాయకులు సూరిబాబు మాట్లాడుతూ, ప్రజల్లో నెలకొన్న దురలవాట్లు, కాలుష్యం తదితరుల వల్ల క్యాన్సర్ వ్యాధి నుండి ప్రజలు తమను తాము రక్షించుకునే క్యాన్సర్ వ్యాధికి గురవకుండా జాగ్రత్త వహించాలని కోరారు. ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 4వ తేదీన వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మేము ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాలీ నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, ఈ రోజనే కాదు ప్రతిరోజు కూడా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి కూడా మేము దీనిపైన అవగాహన కల్పిస్తూ క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించడానికి వారి అలవాట్లు, చెడు అలవాట్లు, మద్యపాన నిషేధం, ధూమపాన నిషేధం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని చెప్పి ప్రతిరోజు కూడా మేము మా దగ్గరకు వచ్చే పేద మధ్యతరగతి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. అలాగే ఈరోజు కూడా మా అసోసియేషను రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఉందండి. ఈ 10 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి ఏరియాలో కూడా మా వాళ్ళు ఇట్లాగే ర్యాలీలు తీసి, మా అసోసియేషన్ సభ్యులు ర్యాలీలు తీసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. దీన్ని గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళి ఈ క్యాన్సర్ వ్యాధి మీద ప్రజల్లో అవగాహన కల్పించి ఈ వ్యాధి నిర్మూలనకి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. 4న వరల్డ్ క్యాన్సర్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉడతా భక్తిగా మా వైపు నుంచి మా ఆధ్వర్యంలో మేము కూడా ఈ ర్యాలీని కనుక తీసి దీని ద్వారా ప్రజల్లో ఎంతో కొంత అవగాహన, దీని ద్వారా ఒక మద్యపానం కానీ, ధూమపానం కానీ, గుట్కా కానీ, సిగరెట్లు కానీ, లేకపోతే వాతావరణ కాలుష్యం కూడా చాలాసార్లు క్యాన్సర్కి కారణమవుతుంది. అది ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అలవాట్లలో, జీవన విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చినట్లయితే స్టడీస్ని బట్టి మాల్న్యూట్రిషన్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఈ మాల్న్యూట్రిషన్ ఎట్లా మనం ఫైట్ చేయొచ్చు, ఈ పొల్యూషన్ ఎట్లా ఫైట్ చేయొచ్చు, ఈ రకంగా ఏ రకంగా మనం మ్యాక్సిమం స్టెప్స్ టు ప్రివెంట్ క్యాన్సర్ అనేది చేయగలం అనేటువంటిది దాని మీద ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. ఇంకా మరింతగా జరగాలనేది మా యొక్క అభిలాష. దీంట్లో ఎంతో కొంత మా ద్వారా కూడా మేము ప్రజల్లో ఒక అవగాహన కల్పిద్దాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. దీనికి అందరికీ మా వాళ్ళ సహకారం జరుగుతోంది. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళతాము. ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజల్లో కూడా అవగాహన కలగాలి, ప్రజల కోఆపరేషన్ కూడా ఉంటే ఎంతో కొంతవరకు తగ్గించగలుగుతాం అనేటువంటిది మా అంత అభిలాష. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రాజారావు డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారావు మాట్లాడుతూ, న్యాయవాదులపై రాజకీయ ఒత్తిడిలతో పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఒక కేసులో స్టే తీసుకుంటే మరో కేసు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రాలో న్యాయవాదులపై దాడులు పరిపాటిగా మారాయని చెప్పారు. రాజకీయ ఒత్తిడి వస్తే కేసు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇప్పటికే న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావాలని దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమం చేస్తున్నామని తెలిపారు. న్యాయవాది మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయవాదుల భద్రత కరువైపోయిందని చెప్పారు. డోర్ ప్రాంతంలో సివిల్ కేసులో బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులకు అండగా ఉంటుందని తెలిపారు. న్యాయవాదుల రక్షణ చట్టం తెచ్చే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ మనందరికీ సుపరిచితమే. ఇది అడ్వకేట్స్ తాలూకా
అన్యాయాలు అడ్వకేట్స్ మీద జరుగుతున్న అన్యాయాలని అరికట్టడానికి ప్రొటెక్షన్ యాక్ట్, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, తర్వాత అడ్వకేట్లు ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి మేము చేయూత ఇవ్వాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీటింగ్లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పోలీసులు అడ్వకేట్లు అన్నది సమన్వయంతో నడవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందండి, ఇక్కడ ఒక పొలిటికల్ ప్రెషర్ మీద పోలీసులు అడ్వకేట్ల మీద కేసులు పెట్టి అడ్వకేట్లనే కాదు అడ్వకేట్ల తాలూకా ఫ్యామిలీని కూడా అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ మన కృష్ణప్రసాద్ గారు ధోని నుంచి అమరావతి వరకు అడ్వకేట్స్ తాలూకా కాజ్ ఇష్యూలోని పాదయాత్ర కోసం పోరాడుతున్నారు. ఆయన ఒక సివిల్ డిస్ప్యూట్లో కేసు వేస్తే ఆ సివిల్ డిస్ప్యూట్లో ప్రాపర్టీని విత్డ్రా చేసుకోమని చెప్పి ఇంతియాజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ధోని సర్కిల్ ఇంతియాజ్ అని ఆయన కేసు విత్డ్రా చేసుకుంటావా లేకపోతే కేసులు పెట్టమంటావా? ఒక కేసు పెట్టారు, ఫైట్ చేస్తున్నాడు, వాళ్ళ మీద కంప్లైంట్స్ ఇచ్చారు. డిఎస్పీ వచ్చిన తర్వాత ఆయన కూడా వీడియో తాలూకు రికార్డింగ్ చేస్తూ ఆయన కూడా ఒక ఎవిడెన్స్ని క్రియేట్ చేయడానికి, ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదుల భద్రత కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. న్యాయవాది చట్టబద్ధంగా న్యాయస్థానంలో కేసులు వాదించడానికి కూడా వెనకడి వేసేటటువంటి భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో న్యాయవాదులను వెంటాడుతున్నాయి. అదేవిధంగా మా కృష్ణప్రసాద్ మా ఆలా అసోసియేషన్ సభ్యులు, అలాగే డోన్ ప్రాంతంలో ఒక సివిల్ కేసుకి సంబంధించి ఆయన అడ్వకేట్గా, ఆన్ రికార్డ్ అడ్వకేట్గా ముందుకు నడుస్తున్నటువంటి తరుణంలో కొంతమంది లోకల్ ప్రెజర్స్తో అక్కడ ఉన్నటువంటి స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ అడ్వకేట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి మీ కేసులు వేయొద్దు, న్యాయస్థానంలో మీరు కేసులు మీ పేరు మీద ఏం ఫైల్ అవ్వకూడదు, మాకు తెలిసినటువంటి వాళ్ళ నుంచి నాకు ప్రెజర్ వస్తుంది, అందుచేత మీరు కేసులు వేయడం మొదలు పెడితే మీ మీద మేము అక్రమ కేసులు పెడతామని చెప్పి నేరుగా భయపెట్టేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ గారు ఈరోజు స్వయంగా చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. కానీ అలా మొట్టమొదటి నుంచి ఈ నెల 8, 9 తేదీలలో జరుగు 33వ జాతీయ నాస్తిక మేళాను జయప్రదం చేయాలని నాస్తిక సమాజం విజయవాడ శాఖ నాయకులు శివారెడ్డి తెలిపారు. సైన్స్ శాస్త్రీయ భావజాలం నుంచి సమాజాన్ని చీకటి యుగాల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాస్తిక సమాజం శాఖ నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ అన్ని వైపుల నుంచి శాస్త్ర విజ్ఞానం పైన, ప్రత్యేకించి శాస్త్రీయ దృక్పథం పైన నేడు తీవ్రమైన దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో శాస్త్ర విజ్ఞానాన్ని రూపధాన్ని పెంపొందించడానికి ప్రగతిశీల శక్తులు తమ కార్యాచరణను పదునెక్కించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చార్వాకాశ్రమంలో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో నాస్తిక మేళా జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో నాస్తిక సమాజం నాయకులు ఎస్కే జిలానీ బేగం, రాజ్యలక్ష్మి ప్రసాద్, స్టాలిన్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎక్స్‌ప్లాయిటేషన్ దాన్ని ఈ స్వార్థపరులు ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది జనాల్లోకి తీసుకెళ్ళి ఈ మన సమాజాన్ని, ప్రపంచాన్ని మతాల పేరుతో, భారతదేశంలో ముఖ్యంగా కులాల పేరుతో, మనుస్మృతి పేరుతో, మనిషి ధర్మాన్ని కాకుండా మనుషుల్ని విడగొట్టే విధానానికి మేము వ్యతిరేకంగా మనమంతా మనుషులమే, మన DNA 99.9% అందరిది ఒకటే. ఓనాడు లక్షల సంవత్సరాల నాడు ఒక ఆదిమాతే మనందరికీ మూలం. అక్కడి నుంచి మనం వచ్చాం. మన సమాజాన్ని మనం ఉన్నతీకరించుకుందాం. మనం అందరమీ సైన్స్ కలుపుతుంది. ఆ సైన్స్ను, ఈ భౌతిక శాస్త్రాన్ని, వీటన్నిటినీ, ఈ విజ్ఞానాన్ని, ఈ టెక్నాలజీని వాడుకుంటూ, వినియోగించుకుంటూ అక్కడికి దేవాలయాలు, చర్చిలు, మసీదులు, గొప్ప గొప్ప ప్రాజెక్టులు, వీటన్నిటినీ కూడా రక్షించేది సైన్స్ ద్వారా కనిపెట్టబడ్డ ఈ సాధనాలు, పరికరాలు ఇది మాత్రమే మన సమాజాన్ని ఉన్నతీకరిస్తుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.